కలిసుంటే ప్రతి ఇంట విలసిల్లు సిరులంట, బ్రతుకంత నవ్వుల పంట, సంతోషాలే విరిసేనంట. బంధాలు నిలిచేలా బతకాలి మనమంతా, మనదైన మమతలతోటి ఇల్లు వాకిలి వెలగాలంట. ప్రతి హృదిలో నిండి మనసు పంచుకుంటూ మంచినే పెంచి మురిపించాలంట. నీది నాదను మాటే లేనిది రానిది కుటుంబం కుటుంబం, మాది మాదను మాటై నిలిచుండాలి కుటుంబం కుటుంబం. కుటుంబం 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 ఇది కళకళలాడే కుటుంబం. కుటుంబం 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 ప్రేమల విలువలు తెలిసిన కుటుంబం. కలిసుంటే ప్రతి ఇంట విలసిల్లు సిరులంట, బ్రతుకంత నవ్వుల పంట, సంతోషాలే విరిసేనంట. తల్లిదండ్రుల కల నెరవేర్చి అన్నా చెల్లెలు పెరిగిన కుటుంబం, కలతలు ఎన్నడూ లేని కుటుంబం. విధి చెలగాటం ఆడిన వేళ సహనముతోటి నిలిచినదేలే కథగను మారి నేటి కుటుంబం. ఉదయం కోసం చీకటిలోన ఆశా జ్యోతి వెలిగించుకున్న వనితే వర్ధిల్లిన కుటుంబం. శక్తితోటి యుక్తితోటి తాను నిలిచి గెలిచి నడిపిన కుటుంబం. కుటుంబం 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 ఇది కళకళలాడే కుటుంబం. కుటుంబం 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 ప్రేమల విలువలు తెలిసిన కుటుంబం. స్వామి సుబ్రహ్మణ్యేశ్వర, నువ్వే మాకో దారి చూపించాలి. నా కూతురు పెళ్లి చూపులో ఈ సంబంధం కుదిరి పెళ్లి జరగాలి. నా కూతురు శక్తి సంతోషంగా ఉండాలి. అందుకు నీ అనుగ్రహం కావాలి. స్వామి ఏమండి? ఏంటి వసంత? ఎందుకండి వాకిట్లో నుంచున్నారు? నువ్వు తీరుబడిగా తృప్తిగా పూజ చేసి వచ్చావు. మన శక్తికి పెళ్లి చూపులను తలుచుకుంటే నా మనసు టపటపా కొట్టుకుంటోంది. ఇప్పుడేనండి మన అమ్మాయికి ఒక బాధ్యత గల తండ్రిగా రెండోసారి నడుచుకుంటున్నారు. మరి మొదటిసారి డెలివరీ వార్డులో కాలు కాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరిగారే, అదే మొదటిసారి. సమాధానాలు మాత్రం చక్కగా చెప్తావు, కానీ నాకు తట్టుకోలేనంత టెన్షన్గా ఉంది. వసంత, పెళ్లి కొడుకు వాళ్ళు ధనంలోనే కాదు, వంశ చరిత్రలో కూడా గొప్పవాళ్ళు. వాళ్ళకి మన శక్తి నచ్చుతుంది కదా. ఎందుకండి అంత దిగులు పడుతున్నారు? మన శక్తిని చూసి ఎవరైనా వద్దని చెప్పగలరా? అది కాదు వసంత, ఇంతకు ముందు కూడా 2 సంబంధాలు కుదరలేదుగా, అందుకే అంటున్నారా? అవును. అందులో మొదటి పెళ్లి కొడుకు మన శక్తికే నచ్చలేదు. తర్వాత వచ్చిన వాళ్ళు కట్నం ఎక్కువ అడిగారు. అందువల్ల శక్తి వాళ్ళని బయటికి పొమ్మంది. ఈ రోజు అలా జరగదండి. నేను శక్తితో స్ట్రిక్ట్ గా చెప్పాను, నోరు తెరవకూడదని. అంతేకాదు, తను పెళ్లి కొడుకు ఫోటో చూసి ఏ వంకా పెట్టలేదండి. పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడని మాత్రం అడిగింది. ఎంబీఏ చదివి వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటున్నాడని చెప్పాను. నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. సరే గాని శక్తి రెడీ అయిందా? రెడీ అయింది. ఏమండి,
పెళ్లివారు చాలా మంది బంధువులతో వస్తామని చెప్పారు. వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. అలాగే. శక్తి, వాళ్ళు వచ్చేస్తారు, త్వరగా కాని అమ్మా. వసంత, ఆ? మన తెలుగు మాస్టర్కి చెప్పావా? చెప్పానండి, వచ్చేస్తానన్నారు. అలాగే మీ పార్ట్నర్ గౌరీశంకర్తో కూడా చెప్పాను, ఆయన కూడా వస్తానన్నారు. అమ్మయ్య, గౌరీశంకరు తెలుగు మాస్టరు ఉంటే మగపెళ్లి వారితో వాళ్ళు డీటెయిల్డ్గా మాట్లాడతారు. మరి మీరేం చేస్తారేంటి? ఆ? నేను టెన్షన్లో ఉన్నానుగా. ఈ సంవత్సరం శక్తి పెళ్లి ఘనంగా చేయాలి. ఈ సంబంధం తప్పకుండా కుదరాలి. నేను వాగకుండా ఉండాలి. ఏడుకొండలవాడా. ఏమండి, 25 సంవత్సరాల క్రితం మన సిటీకి వచ్చినప్పుడు ఎలా వచ్చాం? ఈ రోజు ఇంత గొప్పవాళ్ళం కాలేదు. మనకి దేవుడు బంగారం లాంటి బిడ్డనిచ్చాడు. దానికి అంతా మంచిగా జరుగుతుంది. అనవసరంగా టెన్షన్ అవ్వకండి. రండి, నమస్కారం. రండి, చెప్పిన టైం రండి. కరెక్ట్గా వచ్చేసారు. నమస్కారం. మా పెదనాన్న మిలిటరీలో ఉన్నవారు. ఆయనకు అన్ని టైం ప్రకారం ఖచ్చితంగా జరగాలి. నమస్కారం. రండి. నమస్కారం. రండి. రండి, లోపలికి రండి. నమస్కారం. 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 రండి. నమస్కారం. రండి. నమస్కారం. నమస్కారం అండి. రండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. రండమ్మా, పదండి. పదండి, వెళ్ళండి. లోపల పదండి. కూర్చోండి. రండమ్మా, లోపలికి. లోపలికి రండి. లోపలికి పదండి. రండి, 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 లోపలికి రండి. పదండి. రండి, రండి, లోపలికి రండి. కూర్చోండి, కూర్చోండి. కూర్చోండి. రండమ్మా, రండి, రండి. ఇంతమంది వస్తారని తెలిస్తే ఓ మండపం బుక్ చేసేవాళ్ళమే. నమస్కారం. వెళ్ళండి, కూర్చోండి, కూర్చోండి. ఇక్కడ రండి, కూర్చోండి. రండి. రండమ్మా, ఇంకొచ్చారు వెళ్ళండమ్మా. రండి, రండి. కూర్చో బాబు. రండమ్మా, అటు వెళ్ళండి. కూర్చోండి. ఆ కుర్చీ రండి, తీసుకొచ్చి కూర్చోండి, వేయండి. కూర్చోండి. అక్కడ నేను ఉన్నాయి వేసుకుంటాను, చూడండి. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు కూర్చో. కూర్చోండి. ఏ శక్తి, పెళ్లి కొడుకు చాలా స్మార్ట్ గా హ్యాండ్సమ్ గా ఉన్నాడే. శక్తి, నువ్వు నిజంగా చాలా లక్కీనే. అవును, పెళ్లి కొడుకు ఏం చదువుకున్నాడు, ఏం జాబ్ చేస్తున్నాడు? నేను రాగానే వీళ్ళ అమ్మగారిని అడిగాను. ఆయనేమో ఏ ఆగాగు, ఆ వివరాలన్నీ శక్తి నోటితో చెప్తేనే బాగుంటుంది తెలుసా. నేనేమైనా పాతకాలం అమ్మాయినా? మీరిలా అడగగానే సిగ్గుపడి తల ఉంచుకోవడానికి ఇప్పుడు మీకేం డీటెయిల్స్ కావాలి? పెళ్లికొడుకు డేటా మొత్తం నాకు తెలుసు. హైట్ 178 సెంటీమీటర్స్, వెయిట్ 75 కిలోస్, చదువు MBA. వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటున్నాడు. చాలా. అయ్య బాబోయ్, చూస్తుంటే ఇప్పుడే ఆయనతో డూయట్ పాడేసేలా ఉన్నావే. నమస్కారం. నమస్కారం. నా పేరు సుందరం. నమస్కారం. పెళ్లికొడుక్కి మేనమావని. సొంతంగా షుగర్ ఫ్యాక్టరీ ఉంది. మా సంజయ్ లాంటి భర్త దొరకడానికి మీ అమ్మాయి పెట్టిపుట్టు ఉండాలి. శక్తి కూడా అంతేనండి, చాలా మంచి పిల్ల. చూడగానే మీకు బాగా నచ్చుతుంది. చూడ్డానికేగా వచ్చాం. అవును, మీరెవరు? నా పేరు రామనాథం, తెలుగు మాస్టర్ని. ఎదురిల్లు. అమ్మాయికి పేదనాన్న లాంటి వాణ్ణి. అవునా, చాలా సంతోషం. సరే, అమ్మాయిని రమ్మనండి. ఎందుకు తొందరపడతారు? ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చారు. ముందు పలహారం తీసుకోండి, తర్వాత అమ్మాయిని చూడొచ్చు. క్షమించాలి, బ్రోకర్ మీతో చెప్పలేదా? అమ్మాయిని చూసి మాకు నచ్చి అంతా సంతోషంగా పూర్తయిన తర్వాతే పలహారాలు అది. సార్, కాలం ఎంతో మారిపోయింది. ఇంకా ఈ పట్టింపులేమిటండి? ఆ, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఇంతకీ మీరెవరో నేను తెలుసుకోవచ్చా? నేనొక ఆర్కిటెక్ట్ని. సార్ నేను బిజినెస్ పార్ట్నర్స్. అమ్మాయికి నేను బాబాయ్ లాంటి వాణ్ణి. ఆర్కిటెక్ట్ సార్, కాలం ఎంతైనా మారొచ్చు, కానీ బంధుత్వాలు ఎప్పటికీ మారేవి కావు. ఈనాటికి అమ్మని అమ్మనిగా పిలుస్తున్నాం, అత్తాని పిలవడం లేదుగా. అమ్మాయిని తీసుకొస్తాను. ఆ, శక్తి, వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు.
రా. మహాలక్ష్మిలా ఉన్నావు శక్తి. రామ్మా. నేను ఆర్కిటెక్ట్ని కాదు, నేను ఫైనాన్స్ కంపెనీ రన్ చేస్తాను. ఓ అలాగా. శక్తి, ఒక్కొక్కరికి నమస్కారం చెయ్యమ్మా. వద్దమ్మా, అదేం వద్దు. ఈ కుటుంబంలో ఒక్కొక్కరికి నమస్కారం చెయ్యాలంటే నీకు ఒకరోజు సరిపోదు. అందుచేత మా కుటుంబానికి చెందిన వీళ్ళందర్నీ నేనే నీకు వరుసగా పరిచయం చేస్తాను. వీడు పెళ్లి కొడుకని నేను చెప్పనవసరం లేదు. పేరు సంజయ్. నేను పెళ్లి కొడుకు తండ్రిని. తను పెళ్లి కొడుక్కి అమ్మ, అంటే నా భార్య. ఈయన నా భార్యకి అన్నయ్య, అంటే నా బావమరిది. ఈ పెద్దాయన ఉన్నారే, ఈయన మా అమ్మకి తాతయ్య. ఆయన మా పెదనాన్నగారి కొడుకు, ఆవిడ ఆయన భార్య. ఇదిగో వెనకాల మీసాలాయన ఉన్నారే, ఈయన మా అత్తయ్య తరపు బంధువు. ఆయన పిల్లలిద్దరూ ఇదిగో ఇక్కడే ఉన్నారు. అదిగో ఆ చివరన పసుపు రంగు చీర కట్టుకున్నారే, ఆవిడ నా చిన్న. చాలు బావా, ఒక్కొక్కరిని పరిచయం చేస్తే మీకే ఆయాసం వస్తుంది. అమ్మా, నువ్వు అందరికీ నమస్కారం చేయనవసరం లేదు. దయచేసి అలా కూర్చో అమ్మా. కూర్చో. ఏయ్, అమ్మాయిని బాగా చూడరా. ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు. వద్దు, పర్వాలేదు నాన్న. రే, ఆ అమ్మాయి ఏం చదువుకుంది, ఎక్కడ పనిచేస్తుంది, ఇలా ఎన్నో విషయాలున్నాయి కదా, తనతో ఏదైనా మాట్లాడు. అమ్మా, అవసరం లేదమ్మా. ఫేస్బుక్లో ఆవిడికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూశాను. అవునా? అది నాకు అమ్మాయి బాగా నచ్చింది. శక్తి, నువ్వేమైనా మాట్లాడతావా? వద్దు, పర్వాలేదమ్మా. మాకు అమ్మాయి బాగా నచ్చింది. చాలా సంతోషం అండి. కానీ ఏం కట్న కానుకలేమైనా? అదంతా ఏం లేదు. కానీ చూడండి, నేను ఓపెన్గానే చెప్పేస్తాను. మీకు ఇల్లు, వాకిలి, ఆస్తి, అంతస్తు అన్నీ ఉండొచ్చు. కానీ బంధువులనేవాళ్ళు మీకెవరూ లేరేమిటి? ఆ కాలంలోగా ఉమ్మడి కుటుంబంగా లేకపోయినా బంధువులను చెప్పుకోవడానికి నలుగురు కావాలిగా. రేపు ఓ మంచో చెడో జరిగితే బంధువులు లేకుండా ఎలా? బాబాయి లాంటివారు, పెదనాన్న లాంటివారున్నా వాళ్ళు మీకు బంధువులైపోగలరా? ఏం చెప్పింది ఇంకా మీకు అర్థం కాలేదా? ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ ఇవన్నీ ఉండగానే ఇల్లు కాదు. అలాగే తల్లి, తండ్రి, కూతురు మాత్రం ఉంటే అది కుటుంబమూ కాదు. కష్టసుఖాలు పంచుకోవడానికి బంధువులు అవసరం లేదా? ఇలా చూడండి, ఏదైనా గుడికి వెళ్ళినా సరే, పెళ్ళిళ్ళు, పేరంటాలకు వెళ్ళినా సరే, ఈ విధంగా అందరం వెళ్ళడమే మాకు అలవాటు. కాని మీరు ఒంటరి పక్షుల్లా ఉన్నారని చెప్పండి. మీ ముగ్గురిని చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? పంజర భూమిలో వరుసగా 3 కొబ్బరి చెట్లు నుంచున్నట్టుగా ఉంది. ఏమ్మా, మీకు బంధువులంటూ ఎవరూ లేరా? ఉన్నారండి. మాకు
చాలా మంది బంధువులున్నారు. ఎందుకు వాళ్ళని పిలవలేదు? వాళ్ళంతా పులివెందుల్లో ఉన్నారు. చూడండి, నేను విశాఖపట్నంలో ఉన్నాను. మా బావ ఒకే ఒక మెసేజ్ పంపించారు. వెంటనే బయలుదేరి టైంకి అందుకున్నాను. అదేనండి బంధుత్వం అంటే. పులివెందుల్లో మీకెవరున్నారండి? మా అన్నయ్య ఉన్నారండి. ఆయన పేరు వీరభద్రం. పులివెందుల్లో పోలీస్ కమిషనర్గా ఉన్నారు. ఎవరండి ఆయన? కమిషనర్ అయ్యారంటారే, ఆయన గురించి చెప్తున్నారా? ఆయన చాలా మంచివాడు కదా. ఆయన గురించి నేను కూడా చాలా విన్నాను. అవును, ఆయన్ని మీరెందుకు పిలవలేదు? అది మరి కనీసం పెళ్లికైనా వస్తారా వాళ్ళు? ఎవరూ రారు. ఆయనకి మాకు చిన్న గొడవ. ఏమిటి, ఏదైనా ఆస్తి గొడవ? అదంతా ఏం కాదండి. ఇది వేరే గొడవ. ఏమిటండి ఇది? గొడవ గొడవ అంటున్నారే తప్ప ఆ గొడవ ఏమిటో చెప్పడం లేదే. మేనమామ లేకుండా పెళ్లి చేయడం అంటే అదేం బాగుంటుంది? ఏమండి, మీ తరఫున బంధువులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. అసలు మా అమ్మాయిని చూడడానికి వచ్చారా లేక మా బంధువులను చూడడానికి వచ్చారా? కోప్పడకండి. పెళ్లి చూపులకు రావడం అంటే కేవలం పిల్లని చూడడానికి రావడం అని అర్థం కాదు. పిల్లెవరు, బంధువులెవరు, వాళ్ళ కుటుంబం ఎలాంటిది, ఇవన్నీ తెలుసుకోవడానికే. ఇలా చూడండి, రేపు పెళ్లి జరిగితే పిల్ల పక్కన నుంచోడానికి 4 మనుషులుండాలి కదా. అక్షంతలు వేయడానికి 4 బంధువులు లేకపోతే ఎలా? తల్లి తరఫు బంధువులు, తండ్రి తరఫు బంధువులు అందరూ వచ్చినప్పుడే కదా కళ్యాణ మండపం కళకళ్లాడుతుంది. రేపు ఈ పెళ్లి జరిగాక మా వాడికి ఏదైనా సమస్య వస్తే ఆదుకోవడానికి 4 బంధువులు కావాలి కదా. అదే మనం అందరం ఉన్నాం కదా అని అనుకున్నట్టున్నారు. మనం అబ్బాయికి సపోర్టుగా ఉంటాం. ఆ అమ్మాయికి ధైర్యం చెప్పడానికి వాళ్ళ బంధువులు ఉండాలి కదా. ఇలా చూడండి, మీరందరూ కొంచెం మాట్లాడకుండా ఉండండి. చూడండి, మాకు మీ అమ్మాయి నచ్చింది, మీరు కూడా నచ్చారు. కానీ మీకు బంధువులు ఎవరూ లేరే? కాదు, ఉన్నారు. కానీ ఎవరూ ఈ ఇంటి పెళ్లికి రారని చెప్తున్నారు కదా. బంధువులందరూ ఉండి ఎటువంటి బంధుత్వం లేని వాళ్ళ పరిస్థితులు కదా ఈరోజు మీరున్నది. అది కాదు. చూడండి, మేం అడుగుతున్నది ఆస్తిపాస్తులనేం కాదు, బంధువులే కదా అడుగుతున్నాం. సార్, దయచేసి కొంచెం చూడండి, నేను చెప్పేది వినండి. వివాహ పత్రికలో బంధుమిత్రులతో రండి అని వేయిస్తామే, అది ఎందుకు? మీరు అచ్చు వేయించే ఆహ్వాన పత్రికలో అలా వేయించరా? నా కొడుకు పెళ్లిని ఓ పెద్ద మండపంలో బంధువులందరి మధ్య చాలా గొప్పగా జరగాలని ఆశపడుతున్నాను. రిజిస్ట్రార్ ఆఫీసులో ఇద్దరూ వెళ్లి దండలు మార్చుకొని అనాథల పెళ్లిలా జరుగుతూ ఉంటాయే, ఆ విధంగా నా కొడుకు పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు. మీ కుటుంబాన్ని చూస్తే ఓ కాలిబాటలా ఉంది. అది దట్టమైన అడవిలో. మేము వస్తాం. నానా, ఏమిటి నాన్న ఇది? సంజయ్, మన కుటుంబం రైలు బండి లాంటిది. ఎన్నో పెట్టెలతో కలిసి అది వెళ్తూనే ఉంటుంది. కాని వీళ్ళ కుటుంబం ఓ కాలిబాట. అది ఊరి పొలిమేర దాటదు. ఆ దారిలో మనం ప్రయాణం చేయడం కుదరదురా. పద వెళ్దాం. నానా, మేము వస్తామమ్మా. ఏమండి సార్,
అన్నయ్య